అక్టోబర్ 2025 ఢిల్లీలో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ సడన్గా మిస్టీరియస్గా చనిపోయాడు. కానీ లేటర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇది ఒక పక్కా ప్లాన్తో అతన్ని చంపేసి ఒక యాక్సిడెంటల్ డెత్ లాగా క్రియేట్ చేశారని. అండ్ ఈ క్రైమ్ చేసిన వాళ్ళు ఒక్క ఎవిడెన్స్ కూడా వదలలేదు. అలా ప్లాన్ చేశారు ఈ డెత్ని. కానీ ఎంత పెద్ద క్రిమినల్ అయినా జస్ట్ ఒక్క మిస్టేక్తో దొరికిపోతారు. అలాంటిదే ఈ కేస్. సో ఇంతకీ అసలు ఈ ఆస్పిరెంట్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అండ్ ఈ క్రిమినల్స్ దొరికారా లేదా, ఇలా అన్నీ ఈ వీడియోలో ఈ కేసు గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. ఢిల్లీ ఇది ఒక సిటీ ఆఫ్ డ్రీమ్స్. ఈ ప్లేస్లో ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్, హాస్టల్స్, వర్కర్స్ అండ్ బిజీ రోడ్స్తో ఈ సిటీ చాలా బిజీగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటారు. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అండ్ జాబ్ సీకర్స్ వీళ్ళు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఒకరోజు ఈ నార్మల్ రొటీన్లోనే ఒక ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే ఢిల్లీలోని గాంధీ విహార్ అనే ప్రాంతంలో ఒక చిన్న రూమ్లో రామ్కేష్ మీనా అనే యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఒక్కడే తన రూమ్లో ఉండేవాడు. అండ్ అతని ఏజ్ 32 years. ఇతను రాజస్థాన్ నుండి ఢిల్లీకి వచ్చి సక్సెస్ కావాలి అని డైలీ స్టడీ రొటీన్లో మునిగిపోయి ఉండేవాడు. అండ్ ఈ సిచ్యువేషన్లోనే ఇతని లైఫ్లోకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఎంట్రీ అయింది. తనే అమృత చౌహాన్. ఈమెకి జస్ట్ 21 years ఉంటుందంతే. అండ్ షీ ఈజ్ ఏ ఫారెన్సిక్ సైన్స్ స్టూడెంట్. ఫారెన్సిక్ అంటే తెలుసు కదా ఎలా ఉంటారు, చాలా స్మార్ట్గా, బ్రైట్గా ఉంటారు. అండ్ అలాగే ఈమె తన ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈమె తన హోమ్ టౌన్ నుండి ఢిల్లీకి వచ్చి తన స్టడీస్ని కంటిన్యూ చేస్తుంది. సో ఒకరోజు ర్యాండమ్గా ఈ అమృత రామ్కేష్ని కలిసి ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకుంది. అండ్ ఆ ఫ్రెండ్షిప్ కాస్త స్లోలీ లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా మారింది. అండ్ అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు. సో ఒకరోజు అమృత రామ్కేష్ యొక్క డివైస్లో తన ప్రైవేట్ వీడియోస్ ఇంకా కొన్ని డిస్టర్బింగ్ వీడియోస్ చూసింది. ఈ వీడియోస్ రామ్కేష్ ఎలా తీశాడో తెలీదు. అయితే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫిజికల్గా కలిసినప్పుడైనా తీసి ఉండాలి, లేదా అమృతకి తెలియకుండా సీక్రెట్గా తన పర్మిషన్ లేకుండా అయినా రికార్డ్ చేసి ఉండాలి. బట్ ఎలానో ఏమో తెలియదు, కానీ రామ్కేష్ డివైస్లో అమృత తన వీడియోస్ చూసింది. ఇలా అమృత రామ్కేష్ యొక్క డివైస్లో తన వీడియోస్ చూసి షాక్ అయింది. అండ్ షాక్ అయ్యి రామ్కేష్ని ఇవన్నీ వీడియోస్ డిలీట్ చేసే ప్లీజ్ అని అడిగింది. ఇలా చాలాసార్లు అమృత రామ్కేష్ని డిలీట్ చేసి అని అడిగినా కూడా రామ్కేష్ వినలేదు. సో అప్పుడు అమృతకి అసలు ఏం చేయాలో తెలియక స్లీప్లెస్ నైట్స్తో, ఫ్రస్ట్రేషన్, యాంగర్ అండ్ సాడ్నెస్తో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుమిత్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పేసింది. లైక్ నేను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా, నేను ట్రస్ట్ చేసిన పర్సన్ నన్ను చీట్ చేశాడు అని ఇలా అన్ని సుమిత్తో సాడ్గా షేర్ చేసుకుంది. ఇక్కడ సుమిత్ ఒక ఎల్పిజి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్. ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం అమృత సుమిత్కి కాల్ చేసింది. సో సుమిత్ భయపడకు, నేను హెల్ప్ చేస్తా అని చెప్పాడు. అండ్ అలాగే అమృత చాలా ఎమోషనల్ అవ్వడంతో తను ఎమోషనల్గా సపోర్ట్గా ఉండడం స్టార్ట్ చేశాడు. సో ఇలాగే ఒకరోజు అమృత అండ్ సుమిత్ వీళ్ళిద్దరూ కలిసి ఒక డార్క్ రివెంజ్ ప్లాన్ వేసుకున్నారు. అండ్ ఈ ప్లాన్లో సుమిత్ తన ఫ్రెండ్ని కూడా ఇన్వాల్వ్ చేశాడు. సుమిత్, అమృత అలాగే సుమిత్ వాళ్ళ ఫ్రెండ్ సందీప్ వీళ్ళు ముగ్గురు కలిసి రామ్కేష్ని ఎలిమినేట్ చేయడానికి ఒక ప్రాపర్ మాస్టర్ ప్లాన్ స్కెచ్ వేశారు. ఇక్కడ అమృత ఫారెన్సిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ సుమిత్ ఎల్పిజి ఎక్స్పర్ట్ కాబట్టి వీళ్ళిద్దరి మైండ్లో నడుస్తున్న డార్క్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని చాలా బ్లైండ్గా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఈవెన్ వీళ్ళు రామ్కేష్ యొక్క డైలీ రొటీన్ కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు. అతను ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తున్నాడో అండ్ ఎప్పుడెప్పుడు రూమ్లోకి వస్తున్నాడని ఇలా అన్నీ అబ్జర్వ్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందు వీళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్గా గ్లౌస్, మాస్క్ అండ్ ఎస్కేప్ రూట్ని వీళ్ళు ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నారు. సో ఇదంతా సెట్ అయ్యాక ఒకరోజు October 5th, 2025 డార్క్ నైట్ మిడ్ నైట్లో అమృత, సుమిత్ అండ్ సందీప్ మాస్క్ అండ్ గ్లౌస్ వేసుకొని రామ్కేష్ రూమ్కి వెళ్ళారు. అక్కడ అతన్ని ఎలాగోలాగా స్పృహ కోల్పోయేలా చేసి కేబుల్తో స్ట్రాంగిల్ చేశారు. తర్వాత అతని బాడీ మీద ఆయిల్, ఘీ, వైన్ పోర్ చేసి కంప్లీట్లీ అతని బాడీ బర్న్ అయ్యేలా ప్లాన్ చేశారు. అండ్ అక్కడే ఆ కిచెన్లో ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తీసుకొని వీళ్ళు రామ్కేష్ యొక్క బాడీకి దగ్గరగా పెట్టారు. అండ్ అలాగే ఎల్పిజి యొక్క రెగ్యులేటర్ని ఓపెన్ చేసి ఒక క్యాండిల్ని కూడా వెలిగించారు. అండ్ అక్కడ ఉన్న డిజిటల్ ప్రూఫ్స్ని వీళ్ళు కలెక్ట్ చేసి వీళ్ళు అవుట్ సైడ్ నుంచి డోర్ని ఇన్సైడ్ లాక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. కాసేపోయాక వీళ్ళు అనుకున్నట్టే ఆ రూమ్ బ్లాస్ట్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఈ స్మోక్ అండ్ ఫైర్ని చూసి ఈ ఇన్ఫర్మేషన్ వెంటనే పోలీసు వాళ్ళకి కాల్ చేసి చెప్పారు. పోలీసు వాళ్ళు ఫస్ట్ దాన్ని చూసి యాక్సిడెంట్ అని ఫైల్ చేశారు. కానీ బాడీ అన్రికగ్నైజబుల్గా బర్న్ అవ్వడం అండ్ వింత స్మెల్ రావడంతో అసలు ఏమైందో ఎవ్వరికి అర్థం కాలేదు.
పోలీసు వాళ్ళు ఇమీడియట్గా రామకృష్ణ యొక్క ఫ్యామిలీని కాంటాక్ట్ చేసి మీ అబ్బాయి రూమ్లో ఒక సిలిండర్ బ్లాస్ట్ అయిందని చెప్పారు. దాంతో ఈ ఫ్యామిలీ వాళ్ళు వెంటనే ఢిల్లీకి వచ్చారు. అండ్ వీళ్ళు ఆ బాడీని చూడడానికి వెళ్తే ఆ బాడీ గుర్తుపట్టనంత డెప్త్గా బర్న్ అయి ఉంది. అండ్ ఇది చూడలేక ఈ ఫ్యామిలీ చాలా ఎమోషనల్గా అయ్యారు. దాంతో పోలీసు వాళ్ళు రామకృష్ణ యొక్క ఫ్యామిలీని మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని అడిగారు. అప్పుడు రామకృష్ణ యొక్క ఫ్యామిలీ మాకు ఎవరి మీద డౌట్ లేదు, కానీ ఇది చూస్తే యాక్సిడెంట్ లాగా మాకు అనిపించట్లేదని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. సో దాంతో ఈ లోకల్ పోలీసు వాళ్ళు క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళి అన్నీ కలెక్ట్ చేశారు. అండ్ అలాగే అక్కడికి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ టీం కూడా వెళ్ళింది. అండ్ అక్కడ వైన్ బాటిల్, ఆయిల్, ఘీ ఇంకా చాలా ట్రేసెస్ దొరికాయి. వీటన్నిటిని కలెక్ట్ చేసి వీళ్ళు బర్న్ అయిన బాడీని కూడా స్టడీ చేశారు. అండ్ అలాగే పోలీస్ వాళ్ళు రామకృష్ణ యొక్క డైలీ రొటీన్, కాంటాక్ట్స్ అండ్ నైబర్ స్టేట్మెంట్స్ ఇలా అన్ని ఎంక్వైరీ చేసి కలెక్ట్ చేశారు. అందులో ఒకటి స్టేట్మెంట్లో ఏం చెప్పారు అంటే, నేను మిడ్నైట్ 2 పర్సన్స్ యొక్క మూవ్మెంట్ని చూశాను అండ్ పైగా వాళ్ళు ఫేస్ మాస్క్ అండ్ గ్లౌజెస్ వేసుకొని ఉన్నారని చెప్పారు. సో వెంటనే పోలీస్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అందులో 2 పర్సన్స్ ఫుల్లీ ఫేస్ కవర్డ్ అండ్ గ్లౌజెస్తో వాళ్ళు కనిపించారు. అండ్ ఇంకోసారి రామకృష్ణ ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ కూడా మిస్ అయినట్టు గమనించారు. సో ఈ కేసుని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేశారు. సో దాంతో ఈ గాంధీ విహార్ యొక్క మొబైల్ టవర్ డాటా ట్రాక్ చేశారు. అప్పుడు ఆ ఏరియాలో మిడ్నైట్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో అమృత, సుమిత్ అండ్ సందీప్ మొబైల్ సేమ్ టైంలో యాక్టివేట్ అయింది గమనించారు. అండ్ అలాగే మల్టిపుల్ కాల్స్ రావడం, వెళ్ళడం కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇలా ప్రూఫ్స్ అని క్రాస్ చెక్ చేసి సస్పెక్ట్స్ యొక్క ప్రొఫైల్ని బిల్డ్ చేశారు. లైక్ అమృత ఫారెన్సిక్ స్టూడెంట్ అని, రీసెంట్లీ రామకృష్ణతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందని తెలిసింది. అండ్ అలాగే సుమిత్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ అని, సందీప్ సుమిత్ యొక్క ఫ్రెండ్ అని, ఇలా అన్నీ ఇన్వెస్టిగేట్ చేసి ఈవెన్ వాళ్ళు వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. బట్ వీళ్ళ ఇంట్లో వీళ్ళు కనిపించలేదు. వీళ్ళంతా పరారీలో ఉండే. సో ఎలాగైనా వీళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంటరోగేషన్ చేశారు. ఇంటరోగేషన్లో ముందు అమృత ఏం చెప్పలేదు. బట్ ఎమోషనల్ ప్రెజర్ అండ్ ఎవిడెన్స్ స్టాక్ వల్ల అమృత అన్నీ చెప్పేసింది. ఇదంతా నేనే చేశాను, ఎందుకంటే నా ప్రైవేట్ వీడియోస్ రామకృష్ణ యొక్క డివైస్లో ఉండే, అతనికి డిలీట్ చేయని చెప్పినా కూడా అతను డిలీట్ చేయలేదు. సో నేను సుమిత్ యొక్క హెల్ప్ తీసుకున్నా అని ఇలా అన్నీ చెప్పేసింది. అండ్ సుమిత్ ఏమని చెప్పాడంటే, అమృత పెయిన్ వల్ల ఈ రివెంజ్ ప్లాన్ చేశాను అండ్ నా ఎల్పిజి నాలెడ్జ్తో ఈ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసి ఈ ఇన్సిడెంట్ని యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశాను అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ సందీప్ ఫ్రెండ్కి నేను హెల్ప్ చేయాలి అని వెళ్ళాను అని చెప్పాడు. సో ఈ కేసు ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ డ్రామాతో స్టార్ట్ అయ్యి ఫైటింగ్ అండ్ బిట్రియల్తో బ్రూటల్ క్రైమ్గా మారింది. సో ఈ పర్సన్స్ ఇంత క్రూషియల్గా ఎలా థింక్ చేయగలిగారని డీప్గా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, అమృతకి క్రైమ్ వెబ్ సిరీస్ అంటే చాలా ఇష్టం అని తెలిసింది. అండ్ అలాగే తను ఒక ఫారెన్సిక్ స్టూడెంట్. సో తన ఫీల్డ్ అండ్ సిరీస్ని ఒక రాంగ్ వేలో ఇన్స్పిరేషన్గా తీసుకుందని అర్థమైంది. అండ్ అలాగే సుమిత్ ఎల్పిజి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్. సో గ్యాస్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది అండ్ బ్లాస్ట్ అవ్వాలంటే ఏం చేయాలో ఇతనికి అన్నీ తెలుసు. సో వీళ్ళిద్దరూ వాళ్ళ బ్రెయిన్లో రన్ అయ్యి ఈ డార్క్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేసారు. అండ్ వీళ్ళకి ఈ క్రిమినల్ థాట్స్ రావడానికి వన్ సైడ్ ఈ క్రైమ్ వెబ్ సిరీస్ అనే చెప్పొచ్చు. అండ్ లాస్ట్ పోలీస్ ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేశారు. ఫారెన్సిక్ రీఇన్స్పెక్షన్లో ఆయిల్, ఘీ అండ్ వైన్ ఎల్పిజి కేసెస్ రీకన్ఫర్మ్ చేశారు. అండ్ అమృత, సుమిత్, సందీప్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. లా ప్రకారం మర్డర్ అండ్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అండ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ మీద వీళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. సో ఇక ఫైనల్ వర్డిక్ట్ కోర్టు యొక్క డిసిషన్తోనే తెలుస్తుంది. అండ్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం సస్పెక్ట్స్ జైలు కస్టడీలో ఉన్నారు. స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని అఫీషియల్స్ చెప్పారు. సో ఈ కేసు మనందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ మన డిజిటల్ వరల్డ్లో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రైవసీ పిక్స్ అండ్ పర్సనల్ వీడియోస్ అండ్ సోషల్ మీడియా సీక్రెట్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి చాలా వాల్యుబుల్. సో బీ కేర్ఫుల్. అండ్ అలాగే ఈ రోజుల్లో ఈ సొసైటీలో డిజిటల్ బ్లాక్మెయిల్స్ వల్ల చాలామంది లైఫ్ చాలా డేంజరస్గా మారుతుంది. సో స్టే సేఫ్ అండ్ స్టే స్మార్ట్. అండ్ ఇలాంటి ట్రూ ఇన్సిడెంట్ వీడియోస్ కోసం వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్రూ క్రైమ్ స్టోరీతో కలుద్దాం. సో బాయ్.